హాయ్ అండి అందరికీ. ఇదిగోనండి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు. అందరూ షార్ట్ వీడియోలోనే పెడుతున్నారు, అసలు పెద్ద వీడియోలో ఒక్కసారి కూడా చెప్పట్లేదని అంటున్నారనమాట. అందుకని ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇదిగోనండి వంకాయలు వాటర్లో వేసాను, కొంచెం ఉప్పేసి. అలాగే కొన్ని జీడిపప్పులు అండి, 2 స్పూన్లు ఉంటాయి, 2 స్పూన్లు మినపగుళ్ళు, అలాగే ఎండుమిరగాయలండి, ఒక 5-6 ఎండుమిరగాయలు ఉంటాయన్నమాట. సగం సగం ముక్కలుగా చేశాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అందులో సగమేనండి ధనియాలు. ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఎండుమిరగాయలతో పాటు ఇది కూడా యాడ్ చేస్తాను. అలాగే చిన్న అల్లం ముక్క అండి, చిన్న అల్లం ముక్క అనమాట. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం ముక్క వేసుకుంటే, అందుకని చిన్న అల్లం ముక్క కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇవన్నీ పేస్ట్ లాగా చేసుకోవాలండి, అంటే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి, అంటే స్టఫింగ్ చేసుకోవడానికి. ఇదిగోనండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మినపగుళ్ళు వేస్తానండి, ఇవి తొందరగా యాగవు కదా, అందుకని ఇవి వేసేస్తున్నా ఫస్ట్. అలాగే జీలకర్ర, ధనియాలండి, అందులో కొన్ని జీడిపప్పు. అల్లం ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి, మిక్సీలో జార్లో వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఎండుమిరగాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టఫింగ్ అయితే చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీకి. ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది. ఇందులో మసాలాలు నచ్చిన వాళ్ళు దాల్చిన చెక్క ఒకటి, అలాగే లవంగం, అంటే ఒక 2 లవంగాలు, ఎక్కువ కాదండి, చిన్న దాల్చిన ముక్క, లవంగాలు వేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. నా దగ్గర అయితే పొడి ఉందన్నమాట, ఆ పొడి వేస్తాను, అందుకే ఇందులో వేయలేదండి. అలా కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అయిపోయినాయండి, ఇదిగోండి చూడండి, చక్కగా నీట్గా ఫ్రై అయ్యాయి. ఆపేస్తున్నా స్టవ్. ఇవన్నీ కొంచెం చల్లగా అవ్వాలండి. అల్లం కూడా వేసేస్తున్నాను. ఇదిగోనండి కొంచెం అడుగు మందం ఉండే గిన్నె పెట్టుకోవాలి, ఇందులో ఆయిల్ వేసాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టానండి. ఇప్పుడు వంకాయలు కట్ చేస్తానండి. ఇదిగోనండి వంకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి, తెలుసు కదా మీకు. ఈ విధంగా కట్ చేస్తున్నానండి అన్నీ. అన్ని కూరల కంటే వంకాయ కూరే తొందరగా అయిపోయిద్దండి. అందరూ గుత్తి వంకాయ అంటే అమ్మో చాలా కష్టమేమో, చాలాసేపు చెయ్యాలేమో అనుకుంటారు. అన్నిటికంటే తొందరగా అయిపోద్దండి వంట, కూర తొందరగా చేసేయచ్చు. ఈ మసాలా అనేది రెడీ చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి కర్రీ. ఇదిగోనండి సన్నగా ఉల్లిపాయలు కట్ చేశాను. కొందరైతే ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేస్తారండి, మసాలాలో వేస్తారనమాట. ఇదిగో ఈ మసాలాలో కూడా ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసి మిక్సీలో వేసేస్తారు. అలా చేసుకునే కంటే కూడా ఇలా ఉల్లిపాయలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఇలా ఉల్లిపాయలు కట్ చేశాను. నేను ఇంట్లో చేసినప్పుడు ఈ విధంగానే చేస్తానండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి ఇందులో. నేను వీడియో మాటలు ఇవన్నీ చెప్పేసరికి నూనె ఎక్కువ వేడైందనమాట. మాడిపోలేదండి, అయినా బాగానే వచ్చింది. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి.
ఇదిగోనండి అందులో వంకాయలు యాడ్ చేసేస్తున్నా. కొంచెం ఇలా మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు వంకాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోపు నేను ఆ మసాలా అనేది మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గుతాయండి. మూత పెట్టేస్తా. ఇంకా ఇందులో ఉప్పు కారం ఏమీ యాడ్ చేయలేదండి. కొంచెం ఒక్క నిమిషం మగ్గిన తర్వాత యాడ్ చేస్తాను. ఇవి మగ్గుతూ ఉంటాయి. నేను ఆ మసాలా తీసుకొని వెళ్ళి రెడీ చేసుకొని వస్తానండి. ఇదిగోనండి ఇలా మగ్గిపోయాయి. ఈ వంకాయలు భలే ఉంటాయండి. అసలు చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో, అసలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇందులో ఉప్పు వేస్తున్నానండి. కూరకు సరిపడా ఉప్పు వేసేసాను. ఆ మసాలాలో కూడా ఉప్పు వేయట్లేదు అనమాట. అలాగే మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఉప్పు ఏం వేయనండి. ఇదే సరిపోతుంది అందులో కూడా. ఇంకా ఇందులోకి మసాలా యాడ్ చేస్తాను. ఇదిగోనండి మసాలా అయితే రెడీ చేసి తీసుకొచ్చా. అందులోనే కారం అండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయండి వంకాయలు, భలే ఉంటాయి అసలు. ఇంకో రకం వంకాయలు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి కదా, అసలు తొందరగా ఉడకవు అనమాట. చూడండి అప్పుడే ఉడికిపోయాయి. ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నానండి. ఈ మసాలా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోస్తున్నా. ఇదిగోనండి కొంచెం బెల్లం అండి, ఎక్కువ కాదు, చాలా తక్కువ అండి. కొంచెం చిన్న బెల్లం ముక్క అనమాట టేస్ట్ కోసం. ఇవన్నీ ఇలా మగ్గనిద్దామండి. ఒక్క 5 నిమిషాలండి, ఎక్కువసేపు ఏం కాదు. వంకాయలు ఉడికిపోయాయి. ఈ మసాలా కొంచెం మగ్గిందంటే ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్. ఇదిగోనండి ఒకసారి కలిపి చూద్దాము. వంకాయలు ఎక్కువగా ఉడికిపోయాయి కదండి, తొందరగా మనం కలిపినా కూడా విరిగిపోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా కలుపుతున్నాను. భలే వచ్చిందండి కర్రీ మాత్రం. అసలు చాలా చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. చూసారా, వంకాయలు కూడా భలే ఉడికిపోయాయి. గ్రేవీ వచ్చింది చక్కగా. ఉత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకుంటే భలే ఉంటుందండి అసలు. ఇది ఆవిరి పడుతుందండి, అందుకనే అసలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఉడుకుతుంది కదా, ఆవిరి వస్తుందండి. చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అండి, చాలా బాగుంటుంది. చక్కగా నీట్గా చేశాను అనమాట కర్రీ అయితే. రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేద్దాము. ఆపేస్తున్నానండి స్టవ్. కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోనండి వేడి వేడి అన్నం పెట్టాను, అందులో కర్రీ. ఇదిగోనండి వంకాయలు విడిపోకుండా ఉంటాయని ఇలాంటి గెరిట తీసుకొచ్చాను అనమాట. ఈ వంకాయలు భలే మగ్గిపోతాయండి, అసలు చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అనమాట.